హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌంద. కొన్ని రోజుల క్రితం నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన తరుణంలో పూర్తి బాధ్యత మాదే. సో ఎవరైతే దీన్ని లీక్ చేశారో ఆ విషయాన్ని కూడా క్లియర్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి, అలాగే సిబిఐ కూడా దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని ప్రత్యేకమైన బృందాన్ని కూడా మేము ఏర్పాటు చేసాం. వాళ్ళ యొక్క ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసుకుంటూ వస్తారు. అలాగే ఏదైతే పరీక్షా పత్రం లీక్ అయిందో దానిపై ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని నీట్ ప్రత్యేక బృందం అయితే చెప్పుకొని వచ్చింది. బట్ నిన్న దీని విషయంపై ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని అధికారులు అయితే ఏర్పాటు చేసి నీట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ ప్రశ్నాపత్రం లీక్ అవడంలో నీట్కి ఎటువంటి సంబంధం లేదు అని, కేవలం ప్రశ్నలు మాత్రమే లీక్ అయినాయి, ప్రశ్నాపత్రం మొత్తం లీక్ అవ్వలేదని నీట్ సంస్థ అయితే చెప్పుకుంటూ వస్తుంది. ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదు, అది కూడా మొత్తం పేపర్ లీక్ అవ్వలేదు, కేవలం ప్రశ్నలు మాత్రమే కొంతమంది లీక్ చేశారు. దీనికి సంబంధించి ఎవరు దీని వెనకాల ఉన్నారా అన్నది సిబిఐ ప్రత్యేకంగా ఇప్పుడు శ్రద్ధ అయితే దీనిపై పెడుతుందని నీట్ అధికారులు చెప్పారు. అండ్ దాంతోపాటే అపోజిషన్ పార్టీ అధికారులు అయితే దీని గురించి ఏకదాటిగా ప్రశ్నిస్తూనే ఉన్నారు నీట్ అధికారుల్ని. మరి ఇదంతా జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? ప్రశ్నలు మాత్రమే లీక్ అవడానికి ఎవరు కారణం? ఇలాంటి విషయాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం లేదని ఏకదాటిగా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా బీజేపీ అయితే దీనికి ఎదురుదాడి చేసుకొచ్చింది. కేవలం ఎవరి పని వాళ్ళని చేసుకోనివ్వండి, నీట్ అధికారులు అయితే వారికి సంబంధం లేదని చెప్తున్నారు. కాబట్టి కొంతకాలం వదిలితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో సిబిఐ చేస్తున్న విచారణలో ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి. దీని వెనకాల ఎవరున్నారో కూడా క్లియర్ గా కొన్ని రోజుల్లో తెలియ అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ అయితే సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ అపోజిషన్ పార్టీ వారు మాత్రం ఇంకా నీట్ లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి కొరత ఉన్నా కూడా ఎందుకు సంస్థ పట్టించుకోవట్లేదు, సంఘాలతో మాట్లాడుకొని అధికారులను ఏర్పాటు చేయాలి కదా. నీట్ ప్రశ్న పత్రాలు లీక్ అవడం ఇది కేవలం మొదటిసారి జరిగింది కాదు. అయినా సరే కావాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రత్యేకంగా ప్రశ్నల వర్షం కురిపించింది. బట్ దీనికి బీజేపీ మాత్రం సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని, అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా ఎన్టీఏ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందని, దీనివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి పరిస్థితులైనా సరే విద్యార్థులు ఫేస్ చేయకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలోనే మేము దృష్టి సారిస్తున్నామని బీజేపీ అయితే చెప్పరావడం జరిగింది. మరి నీట్ పేపర్ తో పాటు ఇలాంటి ముఖ్య పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నపత్రాలు లీక్ అవడం విద్యార్థుల యొక్క శిక్షణ సమయాల్లో, అలాగే వాళ్ళ ఫ్యూచర్ పై కూడా ఒక మార్కు పడినట్లుగా అయితే అర్థమవుతుంది. మళ్ళీ పరీక్ష రాయాలన్నా కూడా మళ్ళీ దానికోసం ప్రిపేర్ అవ్వాలి. ఇంచుమించు 70,000 మందికి పైగా ఇందులో ఎవరైతే ఎంతో అర్హులై ఉండి కూడా వాళ్ళ యొక్క అర్హతని ప్రూవ్ చేసుకోలేకుండా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు అయితే దీనికి సమ్మె అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలియాలి అండి. ఇలాంటి ఒక నిర్ణయాన్ని మళ్ళీ పరీక్ష పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నించుకుంటూ వస్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది నీట్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లే జరిగిందా, లేకపోతే అపోజిషన్ పార్టీ దీని వెనకాల ఏమన్నా ఉండి నడిపిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ విషయాలు మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.